అయ్యో దేవుడా, అంతా అయిపోయింది. ఇన్ని రోజులు నేను పట్టు సంబరం అంతా గంగలో ఈత కొట్టుకుంటూ పోయింది. రేపటి నుంచి నేను ఎవరితో మాట్లాడాలి, ఎవరిని చూడాలి, నాకేం అర్థమైతలే. ఏమేడ్చినాయి? నువ్వు శోకం పెట్టేస్తా అంటే లోకం మొత్తం వింటాను. ఏమైంది అసలు, ఎందుకు ఎడతాను? కార్తీక దీపం సీరియల్ అయిపోయింది. మోసేతో ముఖం మీద కొడితే మూల కొడితే ముష్టి ముఖం దానికి ఏదో మూడు చచ్చిపోయినట్టు ఎడతాను అనే. నువ్వు చచ్చిపోతే నేను ఏడవ కదా. నీ మొగుడు చచ్చిపోతే ఏడవకుండా బీరు తాగి బిర్యానీ తిని బేకర్ దానికి బోర్ల బొక్కలు అంటావా? కాదు, ఫస్ట్ కుంకుమ తీసేసి బొట్టు బిల్ల పెడతా, చిట్ట చిట్ట పెట్టి చీరిప్పేసి మిలమిల మెరిసి పంజాబీ డ్రెస్ వేస్తా, ఏడిస్తే మేకప్ పోతుందా అని వాటర్ ప్రూఫ్ మేకప్ వేస్తా. ఇంకా నయం, మూతికి లిప్స్టిక్ కళ్ళకి కాజలు పెట్టుకొని ట్రాఫిక్ పోలీసులు ఫోటోలు తెచ్చి పోజులు ఇస్తానులే. అవును, నీ చావుకి వీడియో పెట్టిద్దాం. అందరు పెళ్లికి వెళితే మనం నీ చావుకి పెట్టి చరిత్ర సృష్టిద్దాం. మొలదారని మూడెడతా అంటే ఉంచుకున్నది వచ్చి వడ్డానం కావాలన్నదట. చీపో, నేను అలిగినా. అబ్బో దండం పెడతాను వలగకే. పెళ్ళాం ఎంత అలిగినా నలిగిపోయేది మొగుడే, కరిగిపోయేది మొగుడే, విరిగిపోయేది మొగుడే, లాస్ట్కు సారీ చెప్పి జరిగిపోయేది కూడా మొగుడేనే. మీరు ఎందుకు సారీ చెప్తారో తెలియదా? ఉద్దరొత్తే ఊరంతా కొంటారు కానీ నగదొత్తే నశం కూడా కొనరు. బా సరే తీయే, ఆకలి అవుతుంది, జరంత అన్నం పెట్టే. మొగినవి కదా, మంది మానానికైనా పెట్టక తప్పదు, పోయి కాళ్ళు కట్టుకోపో. అవసరం లేదు, నువ్వు ఏడ్చుకి నేలంతా తడిసింది, దానివల్ల నాకు కాళ్ళు తడిసినాయి. పెద్ద మనిషి అని పేరెంట్ అని వెళ్తే ఇద్దం పసుపు ముట్టి పూసుకున్నాడంట, చక్కగా పోయి కాళ్ళు కట్టుకుని రాపో. ఏమన్నదో చక్కగా అర్థమే కాదు, అందుకే మా పవన్ కళ్యాణ్ అన్నారు ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేయలే. ఏం కూర వేయాలా? చేపల పులుసా? ఆ ఇంటామే పడకలు పెట్టే, ఈ ఇంటామే జిల్లలు పెట్టే, పులుసు గాయబెట్టి పురుక్కున విత్తే. పిత్తేనా? మరి నువ్వు జల్లెలు బొమ్మలు దేపడతీవి, పులుసు పెట్టలేక అలసిపోతున్నా. ఈ కోళ్ళను మేకలను చంపితే శిక్ష లేనట్టు పిల్లలను కూడా చంపితే శిక్ష లేకపోతే అయిపో. బావా నేను వచ్చినా. నేను చచ్చినా. ఏది బావా ఏమంటావు? అగో మా అన్న వచ్చిండా? చెల్లె మంచిగున్నావే? పొద్దున్నే ఫేర్ అండ్ లవ్లీ పెట్టుకున్నారా, మంచిగా కనిపిస్తలేనా? అవు బావా, మా చెల్లె జోకులు మంచిగా అవుతాయి కదా. ఆ జోకులు మంచిగా అవుతాయని పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు దాని సోకుల కోసం బాకీలు చెప్తాను. ఏ తప్పు చెల్లె, సోకులు పడితే బాకీలు ఎక్కువ అవుతాయి. అప్పులున్నతోటి అంగడి పోవద్దు, మిండెంతోటి జాతర పోవద్దు, ఈయన మాటలకి అస్సలే పోవద్దు. సరే చెల్లె, ఆకలి అయితే నన్నమే. బావా ఈ మధ్యలో నా కళ్ళు మంచిగా కనబడుతుంది తెలుసా? ఈ కూరల టమాటా, క్యారెట్, ఉప్పు, కారం అన్నీ విడివిడే కనబడుతున్నాయి. ఈ కూరలు అన్నేసి స్టవ్ ఆన్ చేసి మర్చిపోయిందేమో. ఏంది ఈ కూర? ఏమో, యూట్యూబ్ లో వంటలు వగలాడి ఛానల్లో ఈ వరకే చెప్పింది. వంటల వగలాడి ఛానల్? అదేం ఛానలే, నీకు తగ్గట్టుంది. ఇది తింటే మనుషులు చచ్చిపోతారు తెలుసా? అందుకే ఒక ముద్ద నోట్లో పెట్టుకుని నీళ్లు తాగినాం అనుకో జొర్రన జారుతుంది. ఏమైంది బావా? చెల్ల కడుపులో కాయబడతలేదని ఇంటికాడ అయ్యావా బాధపడుతుర్రు. కడుపులో కాయబడతలేదా? నిన్ననే జాతరలో జామకాయలు బొత్తవలు కదని మెత్త పెట్టుకొని మత్తుగా వన్నది. బావా కాయ అంటే కొడుకన్న బిడ్డనా అంటానా? దాని గురించి నాకు తెలియదు, దాన్ని ఆయన నీకు తెలుసా బావ దాని లోపం ఉందని. ఏం చేద్దాం బావా, గాచారం మంచిగా లేకపోతే గడ్డి పోసైనా గడ్డ పర అవుతుంది. ఆ దేవుడు పిల్లలుగానే శక్తి నాకు ఇచ్చిన అయిపోవు, ఇద్దని కానీ నీకు ఇద్దును. ఇక ఏం చెప్తుంది బావ, అనుకుంటే అన్న అయితే కొనుక్కుంటే అన్న అత్తయ్య. రీతి లేని ఇంట్లో పీతి పీతి వాసన వచ్చినట్టు మన ఇల్లే చక్కగలేదా? ఇప్పుడు ఇల్లు ఎందుకు వచ్చింది మధ్యలకు? మేము ఆడోళ్ళం గంతే, మొగ్గుడినిచ్చిన ముండ మబ్బిడిచిన ఎండకు పట్టా పగ్గలు ఉండేయంట. మీ మాట్లాడితే కూడా గంతే, సంబంధం ఉండదు. పోనీతి బావా, నా ముఖం చూసి ఇచ్చిపెట్టు. నీ ముఖం చూస్తే అప్పుడే ఇచ్చి పెట్టుటాను. నువ్వు తెల్లారి లేచేసరికి నీ ముందు ఒక 10 తులాల బంగారం పెడితే ఏం చేస్తావు? చేతిలో శనగ లేవు కానీ మాటలతో కోటలు కట్టిండంట నీ సంటోడు. అయ్యో, మాటలకేం ఖర్చు కాదు కాబట్టి అనుకోని చెప్పమంటాను, చెప్పరాదే. నువ్వు 10 తులాల బంగారం తీసుకొస్తే ఊరోళ్ళంతా ఇంటి ముందుకు వచ్చి తెల్లారిదాకా కళ్ళార్పకుండా చూస్తారు.
ఏంది గింతుబ్బింది? బోధకాలం చూసినా కానీ బోధ కడుపును ఫస్ట్ టైం చూస్తాను. కీర్తి కీర్తి కడుచుడే కడుచుడే. వీడేంది సీసీ రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ వేసినట్టు గిట్లున్నాడు. కడిపోయిందన్న, కాళేశ్వరం డ్యామ్ అంతా అయింది. గదేందో అర్థమైతలేదు. పొద్దుగాల మురిగిపోయిన ములక్కాయలు తిన్నా మంచిగానే ఉన్నా, మధ్యాహ్నం పాసిపోయిన పచ్చడి తిన్నా మంచిగానే ఉన్నా, రాత్రి రోత రోత కుట్టిన రొయ్యల కూర తిన్నా మంచిగానే ఉన్నా. కానీ ఇప్పుడు ఏమైందో అర్థమైతలేదు. అమ్మా ఆగన్న నేను చూస్తా. నేను కూడా చూస్తా. మా అన్న నీళ్ళు పోసుకున్నాడు. గంతగానే నీళ్ళు పోసుకుంటావా కడుపులా? ఏం మంచి వ్యాను. నీళ్ళు పోసుకోవడం అంటే అది కాదు, మా అన్న కడుపుతున్నాడు. మా అన్న కడుపుతూ ఉన్నాడు. మా అన్న కడుపుతూ ఉన్నాడు. ఏందే నువ్వు అనేది? అవునన్నా, నీకు పెళ్ళి కూడా కాలేదు, కడుపు తెచ్చుకున్నావు. ఆగు నేను అమ్మకి చెప్తా. నీ మొగన్కి ఎక్కడైనా కడపత్తదా? అయ్యో, మా అన్న మొగోడన్న సంగతే మర్చిపోయినా. ఈ సీటపోరి నాకే కడుపు వచ్చిందని నేను బాధపడతాయి. ఏమో ఏమో ఊరుతావు. అమ్మా మరి ఇప్పుడు ఏం చేద్దామే? ఇంకేం చేస్తాం? వ్యవసాయానికి ట్రాక్టర్ కావాలి, ఇప్పుడు మన సాయానికి డాక్టర్ కావాలి. పిలువు మరి. అక్రమ్, డాక్టర్ కూడా ఏం చెప్పలేకపోతుండు. ఏమన్నాడు అసలు డాక్టర్? కడుపులో బిడ్డ బలంగానే ఉండట. నేను అడిగింది ఆ బిడ్డ ఎట్లున్నదని కాదు, ఈ గుడ్డ ఎట్లున్నాడని. సారీ బాబా. అయినా ఈ కడుపు ఏదో చేసుకుంటూ వచ్చింది కాదు, ఏదో అనుకుంటూ వచ్చింది. ఏంటిది అనుకునేది? ఈడుదులు లేని జాగలల్లో పెయిన్లు ఎంకలన్నట్టుంది నీ కథ. ఏహాగు నన్ను గుర్తు తెచ్చుకొని. నిన్నేమన్నాడంటే మీ అన్న, నాకే ఆ బిడ్డను కనిచ్చే శక్తి ఉంటే నేనైనా కనిచ్చేటోని కదా అన్నాడు. అప్పుడు తదాస్తు దేవతలు తదాస్తు అన్నట్టున్నారు. అందుకే ఇట్లయింది. నువ్వు ఒక పని చేయి, ఇంకెప్పుడు నేను నోరు జారా అని ఆ తదాస్తు దేవతకు మొక్కుకో. నోరు జాగ్రత్తగా కాపాడకుండా ఏది పడితే అది మాట్లాడా అని ఒకసారి మంచిగా మొక్కుకో, చూద్దాం ఫలితం ఏమవుతుందో. అంతే అంటావా? దేవుడా, ఇంకెప్పుడు నోటికి ఎంతంత మాట్లాడా, పైసా పొదుపులు ఉంచుకుంటా, నోరు అదుపులు ఉంచుకుంటా. నా కడుపు పోయింది, 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 నా కడుపు పోయింది. బావా బావా బావా, చెల్లె నా కడుపు పోయింది, నా కడుపు పోయింది, చెల్లె చెల్లె నా కడుపు పోయింది, చెల్లె చెల్లె నా కడుపు పోయింది. అన్నా, ఎందుకు ఎగురుతున్నావు? అసలే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. నీ బొంద, నా కడుపు లేదా ఇప్పుడు? అవునే కీర్తి, నువ్వు కూడా తదాస్తు దేవతలు వినిపించేటట్టు దేవుడా నా కడుపు రావడం మొక్కుకో. ఏమో అత్తది కావచ్చు. సరే సరే. ఏ తదాస్తు దేవత, నాకు కడుపు వచ్చేలా దీవించు తల్లి. ఆగో చెల్లె, అమ్మ ఫోన్ చేస్తాంది. హలో అమ్మా. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నిజమేనా? సరే. ఏమైంది? ఇప్పుడు మా అమ్మ ప్రెగ్నెంట్ అయిందట. హలో హాయ్ అందరికీ, నా పేరు ఎజాజ్ అక్రమ్. మీరు చూస్తున్నారు వైల్డ్ క్రియేటర్స్. ఎలా ఉంది వీడియో? అందరికి నచ్చింది అనుకుంటానా. సో అయితే ఇప్పుడు నేను రావడానికి ఒక కారణం ఉంది. అదేంటిదంటే, ఇది నా కొత్త ఛానల్. అంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి, కొంచెం డిఫరెంట్గా ఒక ఊరి వాతావరణాన్ని కొంచెం డిఫరెంట్ వేలో చూపించాలనే ఇలాంటి వీడియో తీయడం జరిగింది. అండ్ ప్రతి ఆదివారం కానివ్వండి, శుక్రవారం కానివ్వండి ఒక వీడియో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం మీ సపోర్ట్ తప్పకుండా ఉండాలి. అయితే మీరు దీనికోసం చేయాల్సింది ఏంటంటే, మీరు అందరు కామెంట్ చేయండి. ఆ కామెంటు ఒకవేళ నాకు నచ్చితే, మా అందరికీ నచ్చింది అనుకోండి, అంటే ఎవరైతే కామెంట్ అరే ఈ కామెంట్ మస్తుందిరా అని నాకు అనిపించింది అనుకోండి, అందులోనే ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసి వాళ్ళకి నేను ప్రతి నెల కాదు, ఒక్క నెల, అదేదో నా స్థాయికి తగ్గట్టు ఒక్క నెల వాళ్ళకి నేను రీఛార్జ్ చేద్దాం అనుకుంటున్నాను.
సో అందులో ముగ్గురు. అంటే ఇది ఎందుకంటే మీరు ఒక మంచి కామెంట్ పెట్టిల్లు అనుకోండి, అవతల వైపు నుంచి ఒక మంచి ఎంకరేజ్మెంట్ వచ్చినట్టు. అంటే అరే మన కామెంట్కు నచ్చి మనకు ఒక ప్రైజ్ మీద వచ్చింది అన్నట్టు, ఇది ప్రైజ్ అనుకోండి అంతే. ఎందుకంటే మీరు నేను కలవలేం కాబట్టి నేను ఇక్కడ నుండి మీరు అక్కడ నుండి ఇచ్చేది ఇది ఒక్కటే అని నేను అనుకుంటున్నాను. అదేదో నా స్థాయికి తగ్గట్టు అంతే. సో అందులో ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసి వాళ్ళకు ఒక నెల రీఛార్జ్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా నాకు అంటే ఒక మంచిగా అరే ఇది కదరా కామెంట్ అనేది. సో ఇంతే ఈరోజు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళని ప్రోత్సహించండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొత్త కంటెంట్లతో రాబోతున్నాను. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ.